రీసెంట్ గా ఒక ఊర్లో ఒక ట్రాఫిక్ పోలీస్ వెళ్తున్న బండికి ఫైన్ వేద్దామని చెప్పి ఆ బండి ఆపే ప్రయత్నంలో ఆ బండి హ్యాండిల్ పట్టుకొని లాగారు. ఇలా లాగడం వల్ల ఆ బండి స్కిడ్ అయ్యి ఆ బండి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఒక వ్యాన్ కింద పడి చనిపోయాడు స్పాట్ లో. అదే ట్రాఫిక్ పోలీస్ అంత హార్ష్ గా బిహేవ్ చేయకుండా ఒక ఫోటో తీస్తే ఫైన్ అయిపోద్ది కదా. అతనికి హెల్మెట్ లేదు కాబట్టి ఆ బండికి డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో అతనికి లైసెన్స్ ఉందో లేదో మనకు తెలియదు అనుకుందాం. అలాంటిది ఒక ఫోటో తీసి ఎన్ని ఫైల్ ఉన్నా అన్ని ఫైల్ ఆ బండికి వేస్తే సరిపోద్ది కదా. ఇప్పుడు ఏముంది, డాక్యుమెంట్స్ అవి ఉంటే వచ్చి చూపించుకుంటారు, ఆ ఫైన్స్ పోతే, లేదంటే ఫైన్ మొత్తం కట్టుకుంటారు కదా. అంతేగాని ఇలా దారుణంగా హ్యాండిల్ పట్టుకొని లాగడం ఏంటి అంటే చాలా దగ్గర పోలీసులు ఏం చేస్తున్నారంటే బండి తాళాలు ఆపేస్తున్నారు. మీరు ఫైన్లు కడితేనే తాళం ఇస్తామని చెప్తున్నారు. ఇంత దౌర్జన్యంగా బండ్లు ఆపాల్సిన పని ఏంటి? వాళ్ళు ఏమన్నా క్రైమ్ చేశారు, ఒక రేప్ చేశారు, ఒక మర్డర్ చేశారు ఇంత దారుణంగా ఆపడానికి? లేదు కదా. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదంటే వాళ్ళ చేతిలో ఒక మొబైల్ ఉంటే దాంతో ఫోటో తీసి ఫైన్ వేయచ్చు. పైన సీసీటీవీస్ ద్వారా కూడా ఫైన్స్ వేస్తున్నారు. ఇది కూడా ఓకే కదా. ఇప్పుడు ఆ ట్రాఫిక్ పోలీస్ ఆ బండి గదులు పరిగెట్టి హ్యాండిల్ లాగడం వల్ల ఆ స్టూడెంట్ చనిపోయాడు. ఇప్పుడు అతనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? గవర్నమెంట్ తీసుకుంటుందా, ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటారా? తీసుకోరు కదా. అలాంటప్పుడు అంత దారుణంగా ఆపాల్సిన పని ఏంటి? బండ్లు ఆపి పేపర్స్ అవన్నీ చెక్ చేస్తుంటారు. ఇలా చెక్ చేసేటప్పుడు ఏంటి, చాలా మంది బండ్లు ఆపుతారు అండ్ కొంతమంది బండ్లు ఆపడానికి భయపడి వెనక్కి తిప్పేస్తుంటారు. ఇలా తిప్పినప్పుడు వాళ్ళకి ఒక ఫోటో తీసి ఎన్ని ఫైన్లు ఉన్నాయి అన్ని ఫైన్లు ఆ బండి మీద కొట్టేస్తే సరిపోద్ది కదా. ఫైన్ వేసిన తర్వాత ఆ బండోడే కదా కట్టుకుంటాడు. కానీ అలాంటివి చేయకుండా బండ్లు వెనకలు పరిగెట్టి బండ్లు లాగడం ఏంటి? ఇలాగే చాలా దిక్కులా బండి తాళాలు లాగేసుకొని మీరు ఫైన్ కడితే తాళం ఇస్తాం అంటున్నారు. ఏదేమైనా సరే ట్రాఫిక్ రూల్స్ ని పాటించకపోవడం అనేది 100% మన తప్పే. కానీ ఆ ఫైన్ వేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా దౌర్జన్యంగా ఉంటుంది చాలా దిక్కుల్లో. అదే బండి పైన వాళ్ళు ఏదైనా తప్పు పని చేసి వెళ్తున్నారంటే వాళ్ళని ఇలా చేసి పట్టుకోవచ్చు. కానీ అలాంటి రోడ్ల మీద ఇలా స్పీడ్ గా వెళ్తున్న బండ్లు ఆపడం వల్ల చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.